హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 13 యొక్క జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ బిట్ వచ్చేసి ద సాక్ష్యం కౌంటర్ అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ద సాక్ష్యం కౌంటర్ అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ 2 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ 3 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, ఆప్షన్ 4 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO. మనకి ఈ సాక్ష్యం కౌంటర్ అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరంటే కనుక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. బెల్ దీన్ని రూపొందించడం జరిగింది. ఇంతకీ ఏంటి ఈ సాక్ష్యం కౌంటర్ అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ అనేసి చూసుకుంటే ఇదొక మానవరహిత వైమానిక వ్యవస్థ అనమాట. దీన్ని స్వదేశీయంగా రూపొందించుకున్నాము. ఇంకా చెప్పాలంటే కనుక డ్రోన్ వ్యతిరేక అంటే ఉగ్ర కార్యకలాపాలు జరుగుతుంటాయి కదా, వాటికి సంబంధించి డ్రోన్స్ ఇలాంటివి ఎగరవేసినప్పుడు వాటిని ముందుగానే గుర్తించి వ్యతిరేకించే ఒక వ్యవస్థగా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఏంటి ఇంతకు ఈ సాక్ష్యం కౌంటర్ అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ అనేది చూసాం కదా. దీన్ని ఎవరు రూపొందించారంటే కనుక బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ద్రవ్య పోర్టల్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? ద్రవ్య పోర్టల్ ఏ సంస్థ యొక్క చొరవ? ఆప్షన్ 1 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, ఆప్షన్ 2 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్, ఆప్షన్ 3 నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్, ఆప్షన్ 4 సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఈ ద్రవ్య పోర్టల్ అనేది మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వాళ్ళు రూపొందించారనమాట. ఏంటి ద్రవ్య పోర్టల్ అనేసి చూసుకుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేదిక్ కింద పనిచేస్తుంది. మరి ద్రవ్య పోర్టల్ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే ఒకసారి ద్రవ్య పోర్టల్లో మనకి ఆయుర్వేదిక జ్ఞానాన్ని ఏఐతో అనుసంధానించడం లక్ష్యంగా రూపొందించిన పోర్టలే ద్రవ్య పోర్టల్ అనమాట. ఏమేమి ఉంటాయి ఇందులో అనేసి చూసుకుంటే ఆయుర్వేదిక మెడిసినల్ ప్లాంట్స్ యొక్క లాభాలు ఏమేమి ఉంటాయి, వాటిని తినడం ద్వారా ఏమేమి కంట్రోల్ అవుతాయి, ఇలాంటి కొన్ని అంశాలపైన దీన్ని రూపొందించడం జరిగిందనమాట. మొత్తానికైతే ఆయుర్వేద జ్ఞానాన్ని ఏఐతో అనుసంధానించడం కోసం తీసుకొని వచ్చిన పోర్టల్ ద్రవ్య పోర్టల్. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందని చెప్పుకున్నాము? మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేదిక్ కింద వర్క్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్మాన్ కింద ఇది వర్క్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ నేషనల్ పోస్టల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ తపాలా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 అక్టోబర్ 8, ఆప్షన్ 2 అక్టోబర్ 9, ఆప్షన్ 3 అక్టోబర్ 10, ఆప్షన్ 4 అక్టోబర్ 11. మనకి ఎవ్రీ ఇయర్ నేషనల్ పోస్టల్ డేని అక్టోబర్ 10న సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. అక్టోబర్ 9న మరి ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే కనుక వరల్డ్ పోస్టల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి 2025కి సంబంధించి థీమ్ ఏంటి? 2025 యొక్క థీమ్ ఏంటి పోస్టల్ డేకి సంబంధించి అని చూసుకుంటే కనుక పోస్ట్ ఫర్ పీపుల్, లోకల్ సర్వీస్ అండ్ గ్లోబల్ రీచ్ అనేది మనకి 2025 పోస్టల్ డేకి సంబంధించిన థీమ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాజ్ ద 9th ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 హెల్డ్? ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 యొక్క 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఈ బిట్ ఆల్రెడీ మనకు వచ్చింది అనుకుంటాను. ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాము? ఆప్షన్ 1 బెంగళూరు, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 ఢిల్లీ. న్యూఢిల్లీలో మనకి జరిగిందనమాట. అక్టోబర్ 8 నుండి అలాగే 11th వరకు మనకి అక్టోబర్ 8 to 11th వరకు ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది జరిగిందనమాట. అయితే ఇందులో మొత్తం మనకి 150 దేశాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. మరి ఇందులో ఏ అంశాలను చర్చించారు అనేసి చూసుకున్నట్లయితే మనకి 5G, 6G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే ఏఐ అనుసంధానం ఏ రంగాలలో జరగాలి, అది ఏ విధంగా ఉండాలి, సైబర్ సెక్యూరిటీ నుండి ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి, అలాగే ఏఐ ద్వారా సైబర్ సెక్యూరిటీ ముప్పు ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని అంశాలను మనకి చర్చించడం జరిగింది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్లో జరిగిందనమాట. ఇక్కడ యశోభూమి అనే కన్వెన్షన్లో జరిగింది. మన నెక్స్ట్ బిట్ వేర్ వాజ్ ద సెకండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్
క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ కమిషన్డ్. రెండవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ 1 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 ముంబై మహారాష్ట్ర, ఆప్షన్ 3 కొచ్చి కేరళ, ఆప్షన్ 4 పోర్ట్ బ్లేయర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనకి ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది విశాఖపట్నంలో కమిషన్ చేయడం జరిగిందనమాట. ఇంతకీ ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వచ్చేసి మనకి ASW అలాగే SWC యొక్క SWC ఈ శ్రేణిలో రెండవ నౌక అన్నమాట. రెండవ సబ్మెరైన్ ఇది. అయితే ఇది మనకు ఎందుకు ఏ పర్పస్ పైన దీన్ని రూపొందించడం జరిగింది అని అంటే కనుక తీర ప్రాంతాల్లోనూ అలాగే నీటి అడుగున ఉన్న ముప్పును గుర్తించడం కోసం దీన్ని రూపొందించుకున్నామన్నమాట. అయితే దీన్ని ఎవరు రూపొందించారు అనేసి చూసుకుంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వారు దీన్ని రూపొందించడం జరిగింది. ఎక్కడ కమిషన్ చేసుకున్నాము? విశాఖపట్నంలో దీన్ని కమిషన్ చేయడం జరిగిందనమాట. అక్టోబర్లో దీన్ని కమిషన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ తస్లిమాన్ సాబైర్ ఈజ్ an annual military exercise conducted between which two countries? తాలిస్మాన్ సాబర్ వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడే వార్షిక సైనిక వ్యాయామము? ఈ తాలిస్మాన్ సాబర్ అనేది మనకి ద్వైవార్షిక విన్యాసం అండి. ఏ దేశాల మధ్య జరిగింది అనేసి అంటే కనుక ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్. ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగిన విన్యాసం అన్నమాట తాలిస్మాన్ సాబర్ అన్నమాట. ఈ తాలిస్మాన్ సాబర్ విన్యాసాలు అనేవి మనకి 2005 మిలిటరీ ఎక్సర్సైజెస్ 2005లో ఈ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా మనకి 2025లో ఈ విన్యాసాలు అనేవి జరిగాయన్నమాట. అయితే ఇందులో మొత్తము 19 దేశాలు పాల్గొన్నాయి. ఇండియా ఇందులో పాల్గొనడం ఫస్ట్ టైం. మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. ఈ తాలిస్మాన్ సాబైర్ అనే యొక్క వ్యాయామాలలో. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన వాటిలో MPEG యొక్క సరైన పూర్తి రూపం ఏమిటి? వాట్ వాస్ ద కరెక్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ MPEG ఫ్రమ్ బిలో? ఆప్షన్ 1 మైక్రో పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్, ఆప్షన్ 2 మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ఆప్షన్ 3 మోషన్ పిక్చర్స్ ఎక్స్పర్ట్ గ్రూప్, ఆప్షన్ 4 మెనీ పిక్చర్స్ ఎక్స్పర్ట్ గ్రూప్. మనకి మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్. What was the main focus of the first five-year plan of India? భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన దృష్టి దేని మీద పెట్టింది? ఆప్షన్ 1 ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, ఆప్షన్ 2 డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్ విత్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, ఆప్షన్ 3 డెవలప్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు స్పేస్, ఆప్షన్ 4 గ్రోత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారీ పరిశ్రమల వేగవంతమైన అభివృద్ధి, ఆప్షన్ 2 వ్యవసాయంపై దృష్టి సారించి ప్రాథమిక రంగ అభివృద్ధిని, ఆప్షన్ 3 అంతరిక్షానికి సంబంధించిన పరిశోధన మరియు అభివృద్ధిపైన, ఆప్షన్ 4 సమాచార సాంకేతిక పరిజ్ఞాన వృద్ధిపైన. ఇక్కడ వచ్చేసి మనకి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక దేనిపైన ప్రాధాన్యత, ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే కనుక వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అయితే మొదటి పంచవర్ష ప్రణాళిక మనకి 1951లో స్టార్ట్ అయింది, 1956లో ఎండ్ అయింది అనేసి చెప్పుకున్నాం. దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ గారేమో అధ్యక్షుడిగా ఉన్నారు. మరి దీని యొక్క రూపశిల్పి అనేసి మనం ఎవరిని చెప్తామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని దీని యొక్క రూపశిల్పిగా చెప్తాము. మరి ఏ నమూనాను తీసుకున్నారు మొదటి పంచవర్ష ప్రణాళికకు అనేసి చూసుకున్నట్లయితే ఏ నమూనాను తీసుకున్నాం? హెరాల్డ్ అండ్ డోమర్ యొక్క నమూనాను తీసుకోవడం జరిగింది. ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాము? వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట. ఇలా మొత్తం మనకు 12 ప్రణాళికలు ఉన్నాయి. 12 ప్రణాళికలకు ప్రాధాన్యత ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాము అనేసి చూసుకుందాం అన్నమాట. మన ఫస్ట్ పంచవర్ష ప్రణాళికకు దేన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకున్నాము? వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసి స్వావలంబన స్వయం సమృద్ధి దీనికి ప్రాధాన్యత ఇచ్చామన్నమాట. నాలుగవ ప్రణాళికకు వచ్చేసి ఆర్థిక స్థిరత్వము స్వయం స్వావలంబన అన్న అంశానికి ప్రాధాన్యత ఇచ్చాము. ఐదవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసి పేదరిక నిర్మూలన ఆర్థిక స్వావలంబన అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాము. ఆరవ ప్రణాళికకు వచ్చేసి ఉపాధి కల్పన సాంకేతిక స్వావలంబన అన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏడవ
ప్రణాళికకు వచ్చేసి ఆహార ఉత్పత్తి ఉద్యోగిత పెంచడం ద్వారా పేదరిక నిర్మూలన అన్న అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాము. అలాగే 8వ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే కనుక మానవ వనరుల అభివృద్ధి. 9వ ప్రణాళికకు వచ్చేసి సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి అన్న అంశానికి ప్రాధాన్యత ఇచ్చాము. అలాగే 10వ ప్రణాళికకు వచ్చేసి వ్యవసాయము మరియు పేదరిక నిర్మూలన అన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 11వ ప్రణాళికకు వచ్చేసి సమ్మిళితమైన వృద్ధి అన్న అంశానికి ప్రాధాన్యత ఇచ్చాము. 12వ ప్రణాళికకు వచ్చేసి సత్వరమైన సమ్మిళితమైన మరింత కొనసాగించగల వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనము ప్రణాళిక సెలవు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించుకున్నామని చెప్పుకున్నాము. 1966 నుండి 69 వరకు ప్రణాళిక సెలవుగా ప్రకటించుకున్నామన్నమాట. ఎందుకని 3వ ప్రణాళిక వచ్చేసి మనకు అనుకున్నంత వృద్ధిని సాధించలేదు. అలాగే 1962, 1964 ఈ 2 సంవత్సరాలలో మనము యుద్ధాలు చేయాల్సి వచ్చిందనమాట. చైనాతో ఒకసారి యుద్ధం జరిగింది, అలాగే పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇంకా ప్రణాళికల వైపు వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు. కాబట్టి ఆ టైంలో మనము ప్రణాళిక సెలవును ప్రకటించుకున్నామన్నమాట. 3వ ప్రణాళిక తర్వాత ప్రణాళిక సెలవును ప్రకటించుకున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే నిరంతర ప్రణాళికలు అనేవి కూడా మనం అమలు చేసుకున్నాము. 1978 నుండి 80 వరకు నిరంతర ప్రణాళికలు అనేవి అమలు చేసుకున్నాం. ఏంటి నిరంతర ప్రణాళికలు అనేసి చూసుకున్నట్లయితే కనుక ప్రతి 5 సంవత్సరాలు అంటే గడిచిన సంవత్సరాన్ని వదిలేస్తూ మిగిలిన ఎప్పుడు చూసినా కూడా 5 ఇయర్స్గా ఉండేటట్లే ఇప్పుడు 5 ఇయర్స్కి ప్రకటించుకున్నాము. 5 ఇయర్స్ కాకుండా గడిచిన సంవత్సరాన్ని వదిలేసి మళ్ళీ 5 ఇయర్స్కి అదే లక్ష్యాన్ని కొనసాగించే ప్రణాళికలను ఏమని చెప్తామంటే నిరంతర ప్రణాళికలు అనేసి చెప్తామన్నమాట. ఇవి 1978 నుండి 80 వరకు అమల్లో ఉన్నాయి. అలాగే తర్వాత 1990 నుండి 92 వరకు మనకు వార్షిక ప్రణాళికలు అనేవి అమల్లో ఉన్నాయి. నిరంతర ప్రణాళికల తర్వాత మనకి వార్షిక ప్రణాళికలు అనేవి అమల్లోకి వచ్చాయన్నమాట. అంటే వెంటనే కాదు, 1990 నుండి 92 వరకు ఈ వార్షిక ప్రణాళికలు అనేవి అమల్లో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మనకి ఆర్థిక మాంద్యం అనేది వచ్చిందనమాట. దాంతో పంచవర్ష ప్రణాళికలను రద్దు చేస్తూ 1990 నుండి 92 వరకు వార్షిక ప్రణాళికలు అనేవి అమలు చేసుకున్నాం. మిగతా టైం అంతా ఎవ్రీ 5 ఇయర్స్ వరకు మనకి ప్రణాళిక అనేది అమల్లో ఉండింది. ఇక్కడ ఒక బిట్ అండి, శాంతి నాయుడు గారు మీరు కామెంట్ చేశారు, బొకారో స్టీల్ ప్లాంట్ ఇది వచ్చేసి మనకి ప్రస్తుతం జార్ఖండ్లో ఉందండి. కానీ దాన్ని మనం 1964 అసలు బొకారో స్టీల్ ప్లాంట్ గురించి మనం చదువుకుందే 3వ ప్రణాళికలో భాగం కాదు కదా, 1964లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనకి జార్ఖండ్ సపరేట్ అయింది ఎప్పుడండి? బీహార్ నుండి 2000లో సపరేట్ అయింది. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే కనుక ఒకవేళ మీరు అనుకున్న వర్షన్లో క్వశ్చన్ అడగాలంటే ప్రస్తుతం బొకారో స్టీల్ ప్లాంట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనేసి అడుగుతారండి. అప్పుడు జార్ఖండ్ మనకు అనేది ఆప్షన్లో కనిపిస్తుంది. జార్ఖండ్ బీహార్ 2 ఇవ్వరండి. ఇస్తే కనుక జార్ఖండ్ ఇస్తారు, లేదంటే కనుక బీహార్ ఇస్తారు. మనకి మోస్ట్లీ 1964 3వ పంచవర్ష ప్రణాళికలో భాగంగానే బొకారో స్టీల్ ప్లాంట్ పైన క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి బీహార్ అనేది కరెక్ట్ అవుతుందండి. మీరు చెప్పింది కూడా కరెక్టే. థ్యాంక్ యూ అండి శాంతి నాయుడు గారు. నెక్స్ట్, ఇరాన్ యొక్క ప్రాచీన పేరు ఏమిటి? వాట్ ఈస్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ఇరాన్? ఆప్షన్ 1 పర్షియా, ఆప్షన్ 2 మెస్పటోనియా, ఆప్షన్ 3 గౌల్, ఆప్షన్ 4 సిలోన్. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అనమాట. ఇరాన్ యొక్క పాత పేరు ఏంటి అనేసి అంటే కనుక పర్షియా అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ షీట్ ఆఫ్ ఎక్సెల్ 2010? ఎక్సెల్ 2010 షీట్లో ఎన్ని నిలువు వరుసలు ఉంటాయి? ఎక్సెల్లో మనకి మొత్తము 16,384 నిలువు వరుసలు అనేవి ఉంటాయన్నమాట. 2010లో వాటిని పెంచడం జరిగింది, 16,384 ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలోని ఏ నగరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ సెటప్ దేర్ ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్? ఆప్షన్ 1 అహ్మదాబాద్, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 సూరత్. మనకి సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఎప్పుడు ఇండియాకు వచ్చింది అంటే కనుక 16th సెంచరీ 1600 సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. ఏ నౌకలో వచ్చారంటే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్ డ్రాగన్ అనే నౌక ద్వారా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రావడం జరిగింది. ఈ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంకా ఏమని పిలుస్తామంటే జాన్ కంపెనీ,
అలాగే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ అనేసి కూడా పిలుస్తామన్నమాట. అదేవిధంగా చూసుకుంటే దక్షిణ భారతదేశానికి 1608లో మనకి సూరత్కి రావడం జరిగింది. మరి దక్షిణ భారతదేశానికి గ్లోబ్ అనే నౌక ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం జరిగిందనమాట. దానికి కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో వచ్చారనమాట. కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే నౌక ద్వారా వచ్చారు. మచిలీపట్నంలో తమ దక్షిణ భారతదేశంలో అలాగే తూర్పు తీర ప్రాంతంలో మొట్టమొదటి స్థావరం ఏది అనేసి అని చెప్తామంటే మచిలీపట్నం అని చెప్పాలి. ఇక్కడ భారతదేశంలో మొదటి స్థావరం ఎక్కడ అని అంటే కనుక సూరత్ అని చెప్పాలి. 1608లో వీళ్ళ స్థావరాన్ని ఏర్పరచుకుని ఉంటారు. అప్పుడు మనకి అక్బర్ గారు, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా అక్బర్ గారు ఉన్నారనమాట. అయితే ఆ తర్వాత మనకి 1611లో దక్షిణ భారతదేశానికి అదే మన ఆంధ్రాకు వచ్చుంటారనమాట. బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు 1611లో అనేసి చెప్పుకుంటాము. తర్వాత 1621లో ఏం జరుగుతుందంటే వీళ్ళు పులికాట్ను తమ ప్రధాన వర్తక స్థావరంగా మార్చుకొని ఉంటారు. అయితే వీళ్ళకి సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింటారు. మనకి ఆ టైంలో అక్బర్ గారు ఉంటారనమాట. మరి 1911లో మచిలీపట్నంలో వీళ్ళకి వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చిన నిజాం యొక్క నవాబు ఎవరు అనేది చెప్పుకుంటామంటే కనుక మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా మనకి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింటారనమాట. అయితే దాని తర్వాత మనకి 1615లో జహంగీర్ గారి కాలంలో వీళ్ళు ఏం జరుగుతుందంటే సర్ థామస్ రో అనే పేరు గుర్తుపెట్టుకోండి. సర్ థామస్ రో జహంగీర్ గారి చేత పర్మిషన్ పొందుతాడనమాట. అయినా భారతదేశంలో ఎక్కడైనా స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే అనుమతిని పొందుతారు. ఎవరు అని అంటే కనుక సర్ థామస్ రో అనుమతిని పొందుతాడనమాట. అప్పుడే మనకి 1961లో తర్వాత పులికాట్ను ప్రధాన వర్తక స్థావరంగా వాళ్ళు కేంద్రంగా చేసుకొని ఉంటారు. ఆ తర్వాత మనకి 1639లో ఇంకా ఆ తర్వాత కోటల్ని నిర్మిస్తారనమాట. 1639లో మనకి మద్రాస్లో సెయింట్ జార్జ్ అనే కోటను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏ కోట? సెయింట్ జార్జ్ అనే కోటను. అలాగే కలకత్తాలో కూడా మనకి విలియమ్స్ అనే కోటను ఏర్పాటు చేస్తారు. బాంబేలో కూడా వీళ్ళకి ఒక కోట ఉంటుందండి. బాంబేలో కూడా వీళ్ళకి కోట ఉంటుంది. బాంబేలో ఉన్న కోట పేరు ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక సెయింట్ డేవిడ్ కోట. అలాగే బ్రిటిష్ వాళ్ళు మనకి 8వ సిరీస్ వాళ్ళు విదేశీయులంతా మన వర్తకానికి వచ్చింటారు కదా భారతదేశానికి. ఆ విధంగా చూసుకుంటే 8వ క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అనేసి చూసుకుంటే కనుక BDF అనే ఒక కోడ్ని గుర్తుపెట్టుకోండి. పి అంటే కనుక పోర్చుగీస్ వాళ్ళు మనకి మొట్టమొదటిసారిగా వచ్చుంటారనమాట భారతదేశానికి వర్తకం కోసం. ఇదంతా కూడా మనకి వచ్చింది దేనికోసం అంటే కనుక వ్యాపారం కోసమే వచ్చుంటారు. అలాగే 2వ వారు డచ్ వారు, 3వ వారు బ్రిటిష్ వారు, 4వ వారు డేన్స్ లేదంటే కనుక డేనిష్ అని చెప్తాము. ఈ వరుస క్రమంలో 5వ వారు ఫ్రెంచ్ వారు. ఇది మనకి విదేశీ వర్తకుల సిరీస్ అన్నమాట. భారతదేశానికి వచ్చిన వారి యొక్క సిరీస్ అనేసి చెప్పుకుంటాము. ఇక్కడ మనకి సూరత్లో వీళ్ళ యొక్క మొట్టమొదటి వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టైంలో మనకి మొఘల్ చక్రవర్తిగా ఎవరు ఉన్నారనేసి చెప్పుకున్నాము. అక్బర్ గారు మొఘల్ చక్రవర్తిగా ఉన్నారనమాట. వేర్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్? ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ 1 ఢాకా, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 కాన్పూర్. మనకి ముస్లిం లీగ్ 1906లో
ఢాకాలో స్థాపించబడిందనమాట. మరి ఈ ముస్లిం లీగ్ స్థాపించడానికి కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరు, లేదంటే కనుక ఫాదర్ ఆఫ్ ముస్లిం లీగ్ అనేసి ఎవరిని చెప్తాము అంటే కనుక నవాబ్ ఖ్వాజా సలీముల్లా. నవాబ్ ఖ్వాజా సలీముల్లాను ఫాదర్ ఆఫ్ లేదంటే ఫౌండర్ ఆఫ్ ముస్లిం లీగ్ అనేసి చెప్తామన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ dedicated Indian astronomy mission that is aimed at studying celestial sources in X-ray, optical and UV spectral bands simultaneously. ఎక్స్రే, ఆప్టికల్ మరియు యూవీ స్పెక్ట్రల్ బ్యాండ్లలో ఖగోళ వనరులను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొదటి అంకితమైన భారతీయ ఖగోళ శాస్త్ర మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఆస్ట్రోసాట్, ఆప్షన్ 2 ఎక్స్ట్రోసాట్, ఆప్షన్ 3 ఆప్టికోసాట్, ఆప్షన్ 4 ఆస్ట్రోమాట్. ఆస్ట్రోసాట్ అన్నమాట దీని యొక్క అసలు మనకి ఎక్స్రేస్ అలాగే ఆప్టికల్ అందులో యూవీ స్పెక్ట్రల్ బ్యాండ్స్ను అధ్యయనం చేయడం కోసం ఏ శాట్ను ఏ ఉపగ్రహాన్ని మనము అంతరిక్షంలోకి పంపించామంటే కనుక ఆస్ట్రోసాట్ని పంపించడం జరిగింది. ఇది 2015లో సెప్టెంబర్లో పంపించామన్నమాట. 2015 సెప్టెంబర్లో. ఇంతకీ దీనికి వాడిన వాహక నౌక ఏది అనేది చూసుకుంటే కనుక పిఎస్ఎల్వి C-30 ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపించాము, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా. మెయిన్గా దీన్ని ఏంటంటే కనుక బ్లాక్ హోల్స్, కృష్ణబిలాలు ఉంటాయి కదా, ఆ కృష్ణబిలాలు అలాగే గ్రహ శకలాలు ఇంకా చూసుకుంటే కనుక న్యూటన్ స్టార్స్ ఇలాంటి వాటన్నిటిపైన అధ్యయనం చేయడం కోసము ఉద్దేశించబడినదే ఆస్ట్రోసాట్ అన్నమాట. దీన్ని 2015లో లాంచ్ చేశాము. నెక్స్ట్, the approach based on the idea that organisms which are most distantly related will accumulate a greater number of differences in their DNAs is called. దూరంగా సంబంధం ఉన్న జీవులు వాటి డిఎన్ఏలో ఎక్కువ సంఖ్యలో తేడాలను కూడబెట్టుకుంటాయి అనే ఆలోచన ఆధారంగా ఈ విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మాలిక్యులర్ ఫైలోజెనీ, ఆప్షన్ 2 పద నిర్మాణ విధానము మార్ఫోలాజికల్ అప్రోచ్, ఆప్షన్ 3 ద డిఎన్ఏ స్టడీ డిఎన్ఏ అధ్యయనము, ఆప్షన్ 4 మెటామార్ఫసిస్. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అనమాట. ఈ విధానాన్ని ఏమనేసి చెప్తామంటే మాలిక్యులర్ ఫైలోజెనీ అనేసి చెప్తాము. మాలిక్యులర్ ఫైలోజెనీలో అసలు దేన్ని ఉద్దేశించింది ఈ మాలిక్యులర్ ఫైలోజెనీ అనేసి చూసుకున్నట్లయితే కనుక జన్యువులు అదేవిధంగా ప్రోటీన్ శ్రేణిని పోల్చి చూడడము ఈ మాలిక్యులర్ ఫైలోజెనీలో జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మిజో నేషనల్ ఫ్రంట్ MNF? మిజో నేషనల్ ఫ్రంట్ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 చాంగ్ బావ్లా, ఆప్షన్ 2 లాల్నునామియా, ఆప్షన్ 3 లాల్డెంగా, ఆప్షన్ 4 కువాంగ్ చెరా. ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అనమాట. లాల్డెంగా గారు 1969లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఏ పార్టీ? మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ. ఇది ఒక ప్రాంతీయ పార్టీ అనమాట. అయితే ప్రస్తుతానికి మనకి మిజోరాంలో ఈ పార్టీ లీడింగ్లో లేదు, జోరమ్స్ పీపుల్స్ పార్టీ అనేది లీడింగ్లో ఉంది. అయితే ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ అని చెప్తున్నాం కదా, ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే ఎవరి చేత గుర్తించబడాలి అని అంటే కనుక ఇండియాలో ఎలక్షన్ కమిషన్ చేత గుర్తింపు పొంది ఉండాలన్నమాట. మొత్తం ఎన్ని పార్టీలు ఉంటాయి ఆ విధంగా గుర్తింపు పొందిన పార్టీలలో అనేసి చూసుకుంటే కనుక నేషనల్ పార్టీస్ అనేసి చెప్తాము. నేషనల్ పార్టీస్, అదేవిధంగా చూసుకుంటే రీజనల్ పార్టీస్. ఇది రీజనల్ పార్టీ అంటున్నాం కదా, రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు. అదేవిధంగా రిజిస్టర్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ అంటే ఇక్కడ మనకి గుర్తింపు పొందిన పార్టీలేమో రిజిస్టర్ చేసుకుంటాయి, కానీ గుర్తింపు అనేది ఇచ్చిండదనమాట. గుర్తింపు పొందని పార్టీలు అనేసి చెప్తాము. నేషనల్ పార్టీ, అసలు నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేసి చూద్దాము. అంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో, రీసెంట్గా కాదు మామూలుగా లోక్సభ ఎలక్షన్స్లో ఆ పార్టీకి 6% ఓట్లు అనేవి పోలింగ్ అయి ఉండాలన్నమాట. లేదంటే కనుక 4 లోక్సభ స్థానాలనైనా 6% ఓటింగ్తో పాటు 4 లోక్సభ స్థానాలను గెలుపొంది ఉండాలి. ఇది కాకుంటే కనుక 4 రాష్ట్రాల్లో 4 స్టేట్స్లో ఆ పార్టీ
గుర్తింపు పొందిన పార్టీగా అయినా ఉండాలి. అది కాకపోతే కనుక మనకి 6% ఓట్లను నెగ్గాలి. అదేవిధంగా లోక్సభ ఎలక్షన్స్లో 3 స్టేట్స్ లేదంటే కనుక అంతకు మించిన రాష్ట్రాలలో 2% లోక్సభ స్థానాలను అనేవి గెలుపొంది ఉండాలి ఆ పార్టీ. అప్పుడే దాన్ని ఏమని చెప్తామంటే నేషనల్ పార్టీగా గుర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా మరి ప్రాంతీయ పార్టీలు అంటున్నాం, అంటే రీజనల్ పార్టీస్ అనేసి చెప్పుకుంటున్నాం. ఈ రీజనల్ పార్టీస్గా గుర్తింపు పొందాలంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి ఆ పార్టీ కంటే కనుక మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ పార్టీకి కనీసము 2 అసెంబ్లీ స్థానాలైనా వచ్చి ఉండాలి. అది లేకపోతే కనుక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ స్థానాలలో 1 లోక్సభ స్థానాన్నైనా ఆ పార్టీ గెలుపొంది ఉండాలన్నమాట. అది కూడా లేకపోతే ఆ పార్టీకి కనీసం ఈ స్టేట్ ఎలక్షన్స్లో 3% ఓట్లైనా వచ్చి ఉండాలి, లేదంటే కనుక 3 సీట్లైనా గెలుపొంది ఉండాలన్నమాట. ఇది కూడా లేదు అని అంటే కనుక మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న లోక్సభ స్థానాలలో ప్రతి 25 లోక్సభ స్థానాలకి 1 లోక్సభ స్థానాన్నైనా పొంది ఉండాలన్నమాట. మొత్తం ఒక 40 ఉన్నాయనుకుందాము, 40 లోక్సభ స్థానాలు ఆ రాష్ట్రానికి. లేదంటే కనుక మనదే తీసుకుందాము, 175 స్థానాలు ఉన్నాయి కదా, 175 స్థానాలకు ప్రతి 25 స్థానాలకు 1 లోక్సభ స్థానాన్ని అనేది గెలుపొంది ఉండాలన్నమాట ఆ పార్టీ. అప్పుడే దాన్ని మనము ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతారు. లేదంటే కనుక ఇంకా ఏ విధంగా ఉండొచ్చు, ఇది కూడా అది సాధించలేకపోయింది అని అంటే కనుక లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో కనీసం ఆ పార్టీ 8% పోలై చెల్లిన ఓట్లైనా ఉండి ఉండాలన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్న ఈ 6%, అక్కడ చెప్పుకున్న 2% కూడా పోలై చెల్లిన ఓట్లలో 2% వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో ఆ పార్టీకి పోలై చెల్లిన ఓట్లలో 8% ఓట్లు సాధించినట్లయితే ఆ పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. ఇదన్నమాట. ప్రస్తుతానికి మనకు మొత్తం 6 నేషనల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. అవి ఏ పార్టీసో చూసుకుందాం. బీజేపీ ఒకటైతే, రెండవది కాంగ్రెస్, హస్తం గుర్తుగల కాంగ్రెస్ అండి. మూడవది వచ్చేసి బీఎస్పీ, భారతీయ సమాజ్వాద్ పార్టీ. నాలుగవది వచ్చేసి సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ అన్నమాట. 5వ పార్టీ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే చూసుకుంటే నేషనల్ పీపుల్స్ పార్టీ, గడియారం గుర్తుగలది, ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ. మనకి తృణమూల్ కాంగ్రెస్కి ఏం చేశారంటే అలాగే జాతీయ పార్టీ యొక్క హోదాను తీసేసి ప్రాంతీయ పార్టీగా పరిమితం చేయడం జరిగిందనమాట. ఇవన్నీ 2023లో జరిగిన మార్పులు. ఇప్పటికైతే ఇంకా ఏం మార్పులు చేర్పులు జరగలేదు. ఇవి మనకి మొత్తం 6 జాతీయ పార్టీలో ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నవి. నెక్స్ట్, కింది వాటిలో ఒకటి కంటే ఎక్కువ సమయ మండలాలను అనుసరించే దేశం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఫాలో మోర్ దాన్ 1 టైమ్ జోన్? ఇక్కడ టైమ్ జోన్ని మనం ఎలా లెక్కిస్తాము అనేసి చూసుకుంటే కనుక మనకు తెలుసు, రేఖాంశాలు అనేవి మనకి కాలమానాన్ని తెలపడం కోసము ఉపయోగపడతాయి అనేసి. ఏ విధంగా చెప్తాము ఈ టైం జోన్ అనేది, ఏ విధంగా లెక్కిస్తామంటే ఒక ప్రాంతాన్ని తీసుకుంటే కనుక మనము ఇది ఒక ప్రాంతం అనుకుంటే ఆ ప్రాంతంలో పోయే రేఖాంశాలన్నిటినీ ఈ విధంగా రేఖాంశాలన్నీ పోతూ ఉంటే కనుక వాటిలో మధ్య రేఖాంశాన్ని తీసుకుంటామన్నమాట. ఆ మధ్య రేఖాంశాన్ని తీసుకొని ఆ మధ్య రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని స్థానిక కాలం అనేది దానికి కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఎక్కువ సమయ మండలాలు, ఎక్కువ కాలమానాన్ని కలిగి ఉన్న దేశం ఏది అంటున్నారు. మనకి ఫస్ట్ ఆప్షన్ యుఎస్ఏకి అత్యధికంగా ఎక్కువ సమయ మండలాలు అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం 11 సమయ మండలాలు అనేవి యుఎస్ఏకి ఉన్నాయి. కానీ యుఎస్ఏ కంటే ఇంకా యునైటెడ్ స్టేట్స్ కంటే ఎక్కువ సమయ మండలాలు, ప్రస్తుతం ఉన్న వాటిలో ఎక్కువ సమయ మండలాలు కలిగి ఉన్న దేశం ఏదంటే ఫ్రాన్స్. 12 టైం జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా రష్యాకు వచ్చేసి 9 టైం జోన్స్ అనేవి ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వచ్చేసి 8 టైం జోన్స్ అనేవి కలిగి ఉంది ఆస్ట్రేలియా మనకి. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి యుఎస్ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇండియాకు ఒకటే టైం జోన్ ఉందన్నమాట. నెక్స్ట్,
కింది వాటిలో కంప్యూటర్ సిస్టమ్ యొక్క మెమొరీ యొక్క అతిపెద్ద యూనిట్ ఏది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెమొరీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్? ఆప్షన్ 1 జెటాబైట్, ఆప్షన్ 2 పెటాబైట్, ఆప్షన్ 3 ఎగ్జాబైట్, ఆప్షన్ 4 యోటాబైట్. యోటాబైట్ అనేది మనకి పెద్దదన్నమాట. 1 ట్రిలియన్ బైట్స్ 1 యోటాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు దాపు. నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలలో మహిళలకు అత్యధిక ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా యాజ్ ద హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫర్ ఉమెన్? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 తమిళనాడు. మనకి జూన్లో వచ్చిందనమాట ఈ రిపోర్టు. కేరళ అనేది టాప్లో ఉంది. మొత్తం ఎన్ని ఇయర్స్ వాళ్ళ లైఫ్ స్పాన్, లేడీస్ యొక్క లైఫ్ స్పాన్ ఉంది అని అంటే కనుక 77 ఇయర్స్గా ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్ కూడా మనకు దానికి నియరెస్ట్గానే ఉంది 76 ఇయర్స్తో. మరి తక్కువ ఏ రాష్ట్రానికి ఉందంటే కనుక ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్కి మనకి 64 ఇయర్స్ లైఫ్ స్పాన్గా ఉంది ఉమెన్స్కి ఆ రాష్ట్రంలో. మరి అయితే ఈ రిపోర్ట్ని ఎవరు ఇవ్వడం జరిగింది మనకు అనేసి చూసుకుంటే కనుక ఆర్ఎస్ఆర్ అనే సంస్థ ఈ రిపోర్ట్ను మనకు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, వాట్ డూ పెయింటింగ్స్ అట్ అజంతా కేవ్స్ ఇల్లుస్ట్రేట్? అజంతా గుహల వద్ద ఉన్న చిత్రాలు దేనిని వివరిస్తాయి? ఆప్షన్ 1 మహాభారత కథలు, ఆప్షన్ 2 జాతక కథలు, ఆప్షన్ 3 రామాయణ కథలు, ఆప్షన్ 4 వేదాల నుండి కథలు. మనకి అజంతా కేవ్స్ అంతా కూడా జాతక కథలను గురించి వివరిస్తాయన్నమాట. ఎక్కడ ఉన్నాయి ఈ అజంతా కేవ్స్ అనేవి? మహారాష్ట్రలో ఉండడం జరిగింది, ఔరంగాబాద్ డిస్టిక్కి దగ్గరగా. అయితే ఇక్కడ చూసుకుంటే జాతక కథలు అనేది చెప్తున్నాము. జాతక కథలు అనేవి మనకి బుద్ధునికి సంబంధించిన జాతక కథలను గురించి చెప్తాయన్నమాట. ఇక్కడ ప్రతి గృహలోనూ మనకి బాగా స్పష్టంగా తెలుస్తుంది బుద్ధుని యొక్క జననం ఏ విధంగా జరిగింది, అలాగే బుద్ధుని యొక్క మరణం ఏ విధంగా జరిగింది, అలాగే సుజాత బుద్ధునికి పాయసాన్ని ఇవ్వడము, ఇలాంటివన్నీ ఆ గుహలలో వివరంగా పొందుపరిచారనమాట. ఈ గుహలు అనేవి మనకి గుప్తుల కాలంలో ఎక్కువగా నిర్మాణంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూలం ఏ సంవత్సరం నాటిది? ఆరిజిన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా goes back to the year 1951, 1851, 1948, 1806. మనకి 1806లో అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏ విధంగా ఏర్పడిందనేది చూసుకుందాం. 1806లో మనకి బ్యాంక్ ఆఫ్ కలకత్తా, అదేవిధంగా 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ మూడు బ్యాంకుల కలయికతో మనకి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఏర్పడిందనమాట. ఇంపీరియల్ బ్యాంక్. ఈ ఇంపీరియర్ బ్యాంక్ వచ్చేసి తర్వాత అది ఏం చేస్తుంది? ఆ ఇంపీరియర్ బ్యాంక్ వచ్చేసి ఆ టైంకి మనకి కేంద్రం చేసే పనులు అన్నీ చేస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాల యొక్క పనులన్నీ కూడా ఈ ఇంపీరియల్ బ్యాంకే ఆర్బీఐ లాగా పనిచేస్తూ ఉండిందనమాట. ఇంపీరియర్ బ్యాంకే చేసేది 1921లో. ఆ తర్వాత ఏం చేశారంటే 1953లో గోర్వాలా కమిటీ సిఫార్సుల మేరకు 1953లో ఆ బ్యాంకును జాతీయం చేసేశారు, ఇంపీరియల్ బ్యాంకును. తర్వాత 1955లో జాతీయం చేసి గోర్వాలా కమిటీ సిఫార్సుల మేరకు ఆ బ్యాంకును జాతీయం చేసి జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారనమాట. ఇది మనకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగిందండి. ఎప్పుడు అంటే కనుక ఏప్రిల్లో అప్పుడు వచ్చిన బిట్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అనేసి ప్రతి ఆప్షన్లో కూడా 1955 అనేది కామన్గా ఉంది, అది మనకు కూడా గుర్తుంటుంది. కానీ ఇక్కడ మార్చారనమాట. జూలై 1 అనేసి ఒక చోటు ఇచ్చారు, జూన్ 1 అనేసి ఒక చోటు ఇచ్చారు, ఆగస్టు 1 అనేసి ఒక చోటు ఇచ్చారు, జనవరి 1 అనేసి ఒక చోటు ఇచ్చారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం జూలై 1. కాబట్టి బ్యాంక్స్ బాగా గుర్తుపెట్టుకోండి, జూలై 1 అనమాట. ఏ బ్యాంక్ దీనికంటే ముందు ఉన్నిందంటే ఇంపీరియర్ బ్యాంక్ అనేది ఉన్నింది. ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే గోర్వాలా కమిటీ సిఫార్సుల మేరకు. ఏ 3 బ్యాంకుల కలయిక ఇంపీరియర్ బ్యాంక్ ఏర్పడిందనేది చెప్పుకుంటాం. బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. కాబట్టి మనకి 1806 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మూల సంవత్సరం ఏది అని అంటే కనుక 1806 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్,
G7 అంటే ఏమిటి? వాట్ ఈస్ G7? ఆప్షన్ 1 7 IMF described advanced economies in the world. ఆప్షన్ 2 7 sister states of India. ఆప్షన్ 3 7 seas of the world. ఆప్షన్ 4 7 continents of the world. G7 అనేది మనకి IMF ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను వివరించే ఒక సంస్థ అన్నమాట. ఈ G7 అనేది మనకి 1975లో G7 కంట్రీస్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. G7 సంస్థ అనేది ఏర్పడింది. ఎందుకు ఇది ఏర్పడింది అంటే కనుక ఆర్థిక సమస్యలు ఉంటాయి కదా, వాటిని సమన్వయం చేసుకోవడం కోసము G7 అనేది మనకి ఏర్పడింది అనమాట. G7లోని కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేసి చూసుకుంటే కనుక కెనడా, ఇటలీ, అదేవిధంగా జర్మనీ, జపాన్, USA, UK, ఫ్రాన్స్. ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి G7 కంట్రీస్ అన్నమాట. ఆ తర్వాత 1977లో ఇది G8గా మారింది. రష్యా దీంట్లో భాగస్వామ్యంగా రష్యా అనే దేశము జాయిన్ అయిందనమాట. తర్వాత 2014లో క్రిమియా దీన్ని రష్యాను రద్దు చేశామన్నమాట. క్రిమియాను ఆక్రమించింది అన్న నెపంతో రష్యాకు సభ్యత్వం అనేది G7లో రద్దు చేశారు. కాబట్టి మళ్ళీ మనకి G7 అయ్యింది. రీసెంట్గా 2025లో మనకి G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక కెనడాలో జరిగిందనమాట. ఇది ఎన్నవ సమ్మిట్ అంటే 51వ సమ్మిట్ అనేది జరిగింది. మరి 2026లో G7 యొక్క సమ్మిట్ ఎక్కడ జరుగుతుందని అనౌన్స్ చేశారు అంటే కనుక ఏ కంట్రీ హోస్ట్ చేస్తుందంటే ఫ్రాన్స్ 2016లో. ఇది ఎన్నవ సమ్మిట్ అంటే కనుక 52వ సమ్మిట్ అన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఎక్కడ కనిపిస్తుంది? వేర్ ఆర్ one-horned rhinos is found in India. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మేఘాలయ, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 అస్సాం. అస్సాంలో మనకి one-horned rhinos యొక్క పార్క్ అయిన కజిరంగా నేషనల్ పార్క్, ఇందులో మనకి one-horned rhinos అనేవి కనిపిస్తాయి అన్నమాట. అది దానికి ఫేమస్, అస్సాంలో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలోని ఏ నగరంలో మొట్టమొదటి విజయవంతమైన కాటన్ మిల్లు స్థాపించబడింది? ఇన్ విచ్ ఇండియన్ సిటీ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్లీ కాటన్ మిల్ సెటప్? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 పాట్నా, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 చెన్నై. మనకి ముంబైలో 1854లో తొలిసారిగా విజయవంతమైన కాటన్ మిల్లును స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ఎలక్టెడ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్. రాజ్యసభ సభ్యులు ఎంత కాలానికి ఎన్నికవుతారు? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 సంవత్సరాలు, ఆప్షన్ 3 4 ఇయర్స్, ఆప్షన్ 4 3 ఇయర్స్. మనకి వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందంటే కనుక 6 ఇయర్స్గా ఉంటుంది రాజ్యసభ సభ్యుల యొక్క కాలము. కానీ రాజ్యసభ అనేది మనకి నిరంతర సభ అన్నమాట. ఇది రద్దు అవ్వడానికి ఉండదు. అదే లోక్సభ టెన్యూర్ ఎంత అనేసి చెప్తామంటే 5 ఇయర్స్గా చెప్తామన్నమాట. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ లోక్సభ అనేది కొత్తగా ఏర్పడుతుంది. రాజ్యసభ మాత్రం అలా కాదు, శాశ్వత సభ అన్నమాట. ఇది నిరంతర సభ అనేసి కూడా చెప్తాము. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి దీనికి సభ్యులు అనేవాళ్ళు ఎన్నికవుతారు. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారనమాట. ఎన్నవ వంతు? 1/3వ వంతు పదవీ విరమణ సభ్యులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మ్యాక్సిమం మెంబర్స్ ఎంతమంది ఉండొచ్చు లోక్సభలో అని చెప్పుకున్నాం? 250 మెంబర్స్ ఉండొచ్చు. వీళ్ళలో 238 మెంబర్స్ని ఎన్నుకుంటాము. అదేవిధంగా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారని చెప్పుకున్నాం. ఈ 238 మందిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటాము అనేసి చెప్పుకున్నాం అనమాట. ఏంటి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇస్తామన్నమాట. మనం ఎంతమంది పోటీ చేస్తున్నారో అంతమందికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులే ఈ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది అనేసి కూడా చెప్పుకున్నాము. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా ప్రిఫరెన్స్ అంతా ఇస్తూ వెళ్తాము. తర్వాత వచ్చిన ఓట్లన్నిటికీ మ్యాక్సిమం అలాగే మనము మ్యాక్సిమం నెంబర్గా తీసుకొని +1 అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనేసి చెప్పుకున్నాం. మిగిలిన ఓట్లను 2వ వ్యక్తికి బదిలీ చేస్తారనేసి కూడా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని గురించి ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఈ పద్ధతిని ఇంకా ఎక్కడ వాడతారు అంటే కనుక రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనేది వాడతామనేసి చెప్పుకున్నాము. ఇక్కడ
రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత కాలానికి ఎన్నికవుతారంటే కనుక ప్రతి 6 సంవత్సరాలకు ఎన్నికవడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేస్తూ ఉంటారనమాట. ఇది నిరంతర సభ. వారసత్వ చట్టాలను కనుగొన్నది ఎవరు? ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాజ్ డిస్కవర్డ్ బై చార్లెస్ డార్విన్, ఆప్షన్ 2 హ్యూగో డివ్రిస్, ఆప్షన్ 3 ఆర్చిబాల్డ్ గారడు, ఆప్షన్ 4 గ్రెగర్ మెండల్. గ్రెగర్ మెండల్ గారు మనకి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే పదబంధాన్ని ఎవరు రూపొందించారు? హూ కాయిన్డ్ ద ఫ్రేజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్? ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్, ఆప్షన్ 2 ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ 3 హెర్బర్ట్ స్పెన్సర్, ఆప్షన్ 4 ఆర్కిమెడిస్. మనకి హెర్బర్ట్ స్పెన్సర్ గారు ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే ఒక పదబంధాన్ని ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత మనకి చార్లెస్ డార్విన్ గారు దాన్ని ఆరిజిన్ థియరీ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ డస్ ద మోస్ట్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ టేక్ ప్లేస్? భారతదేశ విదేశీ వాణిజ్యంలో ఎక్కువ భాగం ఎలా జరుగుతుంది? ఆప్షన్ 1 త్రూ ద ల్యాండ్ అండ్ ఎయిర్ రూట్స్, ఆప్షన్ 2 త్రూ ల్యాండ్ అండ్ సీ రూట్స్, ఈక్వల్లీ త్రూ ల్యాండ్, ఎయిర్ అండ్ సీ రూట్స్ ఈచ్, ఆప్షన్ 4 త్రూ సీ అండ్ ఎయిర్ రూట్స్. భూమి మరియు వాయు మార్గాల ద్వారా, ఆప్షన్ 2 భూమి మరియు సముద్ర మార్గాల ద్వారా, ఆప్షన్ 3 భూమి, వాయు మరియు సముద్ర జల మార్గాల ద్వారా, ఆప్షన్ 4 సముద్ర మరియు వాయు మార్గాల ద్వారా. మనకి ఎక్కువ ఏ విధంగా జరుగుతుందంటే సముద్ర మరియు వాయు మార్గాల ద్వారా ఈ విదేశీ వాణిజ్యం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ 1930 జనవరి 26న ఎలా జరుపుకునేది? కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్డ్ 26th జనవరి 1930 యాజ్ ఆప్షన్ 1 రిపబ్లిక్ డే, ఆప్షన్ 2 ఇండిపెండెన్స్ డే, ఆప్షన్ 3 భారత్ దివస్, ఆప్షన్ 4 సైలెంట్ ప్రొటెస్ట్ డే. ఏ విధంగా జరుపుకున్నారంటే మనకి వీళ్ళు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అనేసి చెప్తారనమాట. 1930 జనవరి 26న. ఏ విధంగా చెప్తాము దీన్ని అంటే కనుక 1929లో మనకి లాహోర్లోని రావి నది ఒడ్డున కాంగ్రెస్ పార్టీ సమావేశం అవుతుందన్నమాట. దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించడం జరుగుతుంది. అప్పుడు ఏమని చెప్పుకుంటారంటే నెక్స్ట్ 1930 జనవరి 26 నాటికి మనము స్వాతంత్రం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్రం తెచ్చుకోవాలి, అప్పటి నుంచి స్వాతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అనౌన్స్ చేసుకుంటారనమాట. ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది అంటే కనుక డిసెంబర్ 31 1929న పూర్ణ స్వరాజ్ అనేసి జరుపుకుంటారు. ఏ విధంగా పూర్ణ స్వరాజ్, ఈ పూర్ణ స్వరాజ్ అనేది అప్పుడు మనకి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. 1930 జనవరి 26 నాటికి భారతదేశము స్వతంత్రం పొందిన దేశంగా ఉంటుంది అనేసి ఆ డేని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి చెప్పుకుంటారనమాట. కానీ అది మనకు జరగలేదు. కాబట్టి తర్వాత 1947లో ఆగస్టు 15న మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి ఇండిపెండెన్స్ డేగా మనము ఆగస్టు 15నే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అప్పుడు ప్రపోజ్ చేసిన ఈ డేని జనవరి 26ను పూర్ణ స్వరాజ్లో మనకి ప్రపోజ్ చేసిన ఈ డేని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది 1950 నుండి. కాబట్టి మనకి స్వాతంత్ర దినోత్సవంగా అప్పుడు వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. 1930 జనవరి 26ను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జరుపుకునిందంటే స్వాతంత్ర దినోత్సవం అనేసి చెప్పాలి, గణతంత్ర దినోత్సవం కాదండి. 1950 తర్వాత నుండి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్, ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డాష్ను జరుపుకుంటారు. వరల్డ్ బ్యాంబూ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఆప్షన్ 1 13th డిసెంబర్, ఆప్షన్ 2 10th మార్చ్, ఆప్షన్ 3 18th సెప్టెంబర్, ఆప్షన్ 4 10th జూలై. మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ బ్యాంబూ డేని సెప్టెంబర్ 18న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే 2025కి సంబంధించిన థీమ్ ఏంటి అనేది చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్ బ్యాంబూ, నెక్స్ట్ జనరేషన్ బ్యాంబూ సొల్యూషన్ ఇన్నోవేట్ అండ్ డిజైన్. ఇది మనకి 2025కి సంబంధించిన థీమ్ అనమాట. 2025 యొక్క థీమ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ బ్యాంబూ సొల్యూషన్ ఇన్నోవేట్ అండ్ డిజైన్ అనేది వరల్డ్ బ్యాంబూ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 18న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి
నెక్స్ట్ క్వశ్చన్, ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్, భారతదేశ తూర్పు తీరము. ఆప్షన్ 1 కాన్కోర్డెంట్ కోస్టల్ లైన్, ఆప్షన్ 2 లో సెడిమెంటరీ కోస్ట్, ఆప్షన్ 3 కోస్ట్ విత్ ఫిజోర్డ్స్, ఆప్షన్ 4 రాకీ రిట్రీటింగ్ కోస్ట్. మనకి ఏ కోస్టల్ అనేసి అడుగుతున్నారు అనమాట. కాన్రెంట్ తీర ప్రాంతము, ఆప్షన్ 2 తక్కువ అవక్షేపణ తీరము, ఆప్షన్ 3 ఫోర్జులతో కలిగిన తీరము, ఆప్షన్ 4 రాతి తిరోగమన తీరము. మన భారతదేశ తూర్పు తీరం ఏ విధంగా ఉంటుందంటే కనుక తక్కువ అవక్షేపణ గల తీరము. నెక్స్ట్, కరై ఒంటెలు ప్రధానంగా వేటిని తింటాయి? కరై క్యామెల్స్ ఆర్ నౌన్ టు మెయిన్లీ ఫీడ్ ఆన్. ఆప్షన్ 1 కాక్టస్, ఆప్షన్ 2 జాష్వా ట్రీ, ఆప్షన్ 3 మ్యాంగ్రూవ్స్, ఆప్షన్ 4 బ్రిటిల్ బష్. మనకి దేన్ని తింటాయంటే కనుక ఇవి మడ అడవుల్ని, మ్యాంగ్రూవ్స్ని తింటాయన్నమాట. అసలు ఈ కరై క్యామెల్స్ అనేవి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో మనకి కనిపిస్తాయన్నమాట. మెయిన్గా ఇవి సముద్రాన్ని ఈదగల ఏకైక వంటె జాతికి చెందినవి ఈ కరై వంటెలు. ఇవి మ్యాంగ్రోవ్స్ని తినడం కోసం కొన్ని కిలోమీటర్లు అలా ఈదుకుంటూ వెళ్ళిపోతాయన్నమాట సముద్రంలో. కాబట్టి ఇవి మనకి ఫేమస్. నెక్స్ట్, వేటిని తింటాయి? థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్, మడ అడవులను తింటాయి. నెక్స్ట్, విచ్ ట్రావెలర్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ విజిటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద 11th century. 11వ శతాబ్దంలో ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన ఏ ప్రయాణికుడు భారతదేశాన్ని సందర్శించాడు? ఆప్షన్ 1 మహ్మూద్ వలీ బల్కి, ఆప్షన్ 2 అల్బెరూని, ఆప్షన్ 3 సైద్ అలీ రీస్, ఆప్షన్ 4 ఇబన్ బటూటా. మనకి ఇక్కడ 11th centuryలో వచ్చింది, ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన వ్యక్తి అంటున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ ఈ బిట్ మనం చూసామన్నమాట. అయితే ఈ వర్షన్లో కాదు. అల్బెరూని మనకి 11th centuryలో ఇండియాకి రావడం జరిగింది. ఎవరితో పాటు ఎవరు తీసుకొని వచ్చారని చెప్పుకున్నాము అల్బెరూని గారిని అనేది చూసుకుంటే మహ్మద్ గజనీ 17 సార్లు దండయాత్ర చేసి 17 ఆయనని తీసుకొని వస్తాడనమాట. ఆ దండయాత్రలో భాగంగానే మనకి అల్బెరూని గారిని తీసుకొని రావడం జరుగుతుంది. భారతదేశపు దండయాత్రలో భాగంగా అల్బెరూని గారిని కూడా తెచ్చుకుంటారనమాట. ఈయన యొక్క అసలు పేరు ఏంటి అనేసి చూసుకున్నట్లయితే అబు రేయాన్ అనేది అల్బెరూని గారి యొక్క అసలు పేరు అనేసి కూడా మనము చెప్పుకున్నాము. నెక్స్ట్, అన్టచబుల్ మరియు కూలీ వంటి నవలలు రాసిన ప్రముఖ భారతీయ రచయిత ఎవరు? నేమ్ ద ఫేమస్ ఇండియన్ రైటర్ హూ రిటన్ నావెల్స్ లైక్ అన్టచబుల్ అండ్ కూలీ. ఆప్షన్ 1 ఆర్కే నారాయణ్, ఆప్షన్ 2 మల్కరాజ్ ఆనంద్, ఆప్షన్ 3 అనితా దేశాయ్, ఆప్షన్ 4 కమలా దాస్. ఎవరంటే కనుక మనకి ముల్కరాజ్ ఆనంద్ గారు అన్టచబుల్ అండ్ కూలీ అనే రచనలు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, భారతదేశంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? When did the Central Industrial Security Force come into existence in India? Option 1 1970, option 2 1989, option 3 1990, option 4 1969. మనకి ఇది 1969లో రావడం జరిగిందనమాట. ఏంటి ఈ సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అనేసి చెప్తామన్నమాట. అయితే ఇది 1968లో తీసుకొని వచ్చారు. ఎందుకోసం దీన్ని తీసుకురావడం జరిగిందంటే కనుక ప్రధానంగా పారిశ్రామిక రంగాలకు భద్రతను కల్పించడం కోసం తీసుకువచ్చారు దీన్ని. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే PSUs ఈ PSUలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు PSUలను తీసుకురావడం కోసం When did the Central Industrial Security Force come into existence in India? భారతదేశంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1989, ఆప్షన్ 3 1990, ఆప్షన్ 4 1969. 1969లో మనకి ఈ CISF అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగిందనమాట. ఏంటి CISF అనేసి చూసుకుంటే కనుక ఇది పారిశ్రామిక రంగాలకు భద్రతను కల్పించడం కోసం ఏర్పడిన సంస్థ అన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగాలైనటువంటి
పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనేసి చెప్తాం కదా, ఈ పిఎస్యుల అండర్టేకింగ్స్ వీటి ఒక భద్రత కోసం ఏర్పడిందనమాట. ప్రభుత్వ రంగాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగాల వాటి భద్రత కోసం ఏర్పడింది. దీని తర్వాతనే మనకి విమానాశ్రయాలు, తర్వాత రేడియో స్టేషన్స్ ఇలాంటి వాటన్నిటిపైన సెక్యూరిటీ అనేది పెరిగిందనమాట. ఇది 1969లో ఏర్పడింది. నెక్స్ట్, కింది వాటిలో ఏది మిగిలిన వాటి నుండి భిన్నంగా ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్? ఆప్షన్ 1 మార్స్, ఆప్షన్ 2 వీనస్, ఆప్షన్ 3 హైపటస్, ఆప్షన్ 4 జూపిటర్. ఇక్కడ మనకి మార్స్, వీనస్, జూపిటర్, అంగారక గ్రహము, వీనస్, బృహస్పతి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రహాలు. ఈ హైపటస్ అనేది ఒకటి మనకు ఉపగ్రహం అన్నమాట. ఏ గ్రహానికి ఉపగ్రహం అంటే కనుక శని గ్రహానికి, సాటర్న్కి ఇది సబ్ ప్లానెట్ అనమాట. అయితే దీని యొక్క పరిణామంలో చూసుకుంటే కనుక మనకి సాటర్న్ యొక్క మూడవ అతిపెద్ద ఉపగ్రహంగా ఈ హైపటస్ని చెప్తాము. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి? ఈ హైపటస్ యొక్క స్పెషాలిటీ అంటే ఇది ఒకవైపు ప్రకాశవంతంగాను ఇంకొక వైపు చీకటిగాను ఉండే ఉపగ్రహం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే హైపటస్, ఇది ఉపగ్రహము. నెక్స్ట్, కింది వాటిలో గ్యారిసన్ పట్టణం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్యారిసన్ టౌన్? గ్యారిసన్ పట్టణము అనేసి దేన్ని చెప్తామంటే కనుక సైనికుల స్థావరము, అలాగే వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్లేస్ని గ్యారిసన్ అనేసి చెప్తామన్నమాట. ఆప్షన్ 1 సూరత్, ఆప్షన్ 2 జలంధర్, ఆప్షన్ 3 కోటా, ఆప్షన్ 4 ఉదయ్పూర్. జలంధర్ అనేది మనకి గ్యారిసన్ టౌన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆల్వియోలై? ఆల్వియోలై యొక్క విధి ఏమిటి? ఆప్షన్ 1 టు ఎయిడ్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్, టు ప్యూరిఫై బ్లడ్, to help digest food, to provide a surface where exchange of gases takes place. ఆహారాన్ని గ్రహించడంలో సహాయపడడానికి. ఆప్షన్ 2 రక్తాన్ని శుద్ధి చేయడానికి. ఆప్షన్ 3 ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయం చేయడానికి. ఆప్షన్ 4 వాయువుల మార్పిడి జరిపి ఉపరితలానికి అందించడానికి. మనకి ఈ ఆల్వియోలై అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం ఉపయోగపడుతుందన్నమాట. అసలు ఈ ఆల్వియోలై మనకి ఎక్కడ ఉంటుంది అనేసి చూసుకుంటే మన లంగ్స్లో చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. దాన్నే ఆల్వియోలై అనేసి చెప్తామన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న గదులు లాంటి అనేవి ఉంటాయి. ఇవి మనకి దేనికి హెల్ప్ అవుతాయంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కోసం ఉపయోగపడతాయి. 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్లోబల్ కామన్స్? కింది వాటిలో ఏది గ్లోబల్ కామన్స్లో భాగము? ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఆసియా, ఆప్షన్ 4 అంటార్కిటికా. అసలు ఈ గ్లోబల్ కామన్స్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మామూలుగా ఒక దేశానికి బౌండరీస్ ఉంటాయి. అలాగే సముద్ర మార్గంలో అయితే కనుక కొన్ని నాటికల్ మైల్స్ వరకు ఆ దేశ పరిధి అనేది ఉంటుందన్నమాట. అలాంటి ఎలాంటి పరిధులు లేకుండా వాటికి మానవాళికి అందరికీ కూడా వాటిపైన హక్కులు కలిగి ఉంటే వాటిని గ్లోబల్ కామన్స్గా చెప్తామన్నమాట. ఆ విధంగా మానవాళికి అందరికీ కూడా హక్కులు ఉన్న గ్లోబల్ కామన్స్లో భాగం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఆసియా, ఆప్షన్ 4 అంటార్కిటికా. ఇక్కడ అంటార్కిటికా అనేది మనకి కరెక్ట్ అనమాట. ఇక్కడ ఎలాంటి పరిధులు ఉండవు, ఎలాంటి పరిమితులు ఉండవు. అక్కడ అందరి దేశస్తులకు మానవాళికి అందరికీ కూడా అక్కడ రైట్స్ అనేవి ఉంటాయి, దానిపైన రైట్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మొరాకో మరియు స్పెయిన్లను విభజించే జలసంధి ఏది? నేమ్ ద స్ట్రైట్ దట్ డివైడ్స్ మొరాకో అండ్ స్పెయిన్. ఆప్షన్ 1 బేరింగ్ స్ట్రైట్, ఆప్షన్ 2 ఇంగ్లీష్ ఛానల్, ఆప్షన్ 3 హడ్సన్ స్ట్రైట్, ఆప్షన్ 4 స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్. మనకి జిబ్రాల్టర్ జలసంధి అనేది మొరాకోను అదేవిధంగా స్పెయిన్లను విభజించే జలసంధి అనమాట. మరి బేరింగ్ జలసంధి అనేది దేన్ని విడదీస్తుంది అంటే కనుక రష్యాను అదేవిధంగా రష్యా యుఎస్ఏని విడదీస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ ఛానల్ వచ్చేసి నార్త్ ఫ్రాన్స్, బ్రిటన్ని అదే ఇంగ్లాండ్ని అదేవిధంగా నార్త్ ఫ్రాన్స్ విడదీస్తుంది. నెక్స్ట్, హడ్సన్ జలసంధి ఇది వచ్చేసి మనకి కెనడాలో ఉంటుందన్నమాట. ఇక్కడ జిబ్రాల్టర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫార్మ్డ్? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఇందాకే చూసుకున్నాం కదా మనము 1650, 1750, 1700, ఆప్షన్ 4 1600. మనకి 16th సెంచరీలో బ్రిటిష్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడడం జరిగింది ఇండియాలో.
అయితే ఏ పేరుతో ఈ బ్రిటిష్ ఇండియా కంపెనీ అనేది మన ఇండియాలోకి రావడం జరిగింది అనేసి చూసుకున్నట్లయితే కనుక గవర్నర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆఫ్ మర్చెంట్ ట్రేడింగ్ కంపెనీ ఇన్ ద ఈస్ట్ ఇండియా అన్న పేరుతో మన ఇండియాలోకి అప్పటి క్వీన్ ఎలిజబెత్ గారు ఉంటారు. ఆవిడ యొక్క పర్మిషన్ తీసుకొని ఇండియాలోకి వ్యాపారం కోసం మాత్రమే, కేవలం 10 సంవత్సరాల వ్యాపారం కోసం మాత్రమే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ కొంతకాలాన్ని పొడిగించుకుంటూ మనకి మొత్తం దేశాన్నంతా వాళ్ళ ఆధిపత్యం చేసుకోవడం జరిగింది. ఇది ఇవాళకి సంబంధించిన క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.